మనం ఇప్పుడు యాదాద్రి తిరుమల దేవస్థానంగా పిలువబడే స్వర్ణగిరి దేవాలయానికి మనం వచ్చేసాము. ఇక్కడికి హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ నుంచి కానీ రావాలి అనుకుంటే హన్మకొండ బస్సులు కానీ వరంగల్ బస్సులు కానీ మీరు ఎక్కినచో ఇక్కడ భువనగిరి అమ్మవారి దేవాలయం వద్ద దిగితే అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఈ స్వర్ణగిరి దేవాలయం ఉంది. ఇక్కడికి ఈ 1.5 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మీకు ఇక్కడ ఆటో సౌకర్యం కలదు. ఆటోలో మీరు ప్రయాణం చేసినట్లయితే ఒక్కొక్కరికి 20 రూపాయల చొప్పున ఛార్జ్ చేయబడుతుంది. మనం ఇప్పుడు స్వర్ణగిరి దేవాలయం యొక్క స్వాగత తోరణం ముందు ఉన్నాము. ఇందులో మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని మరియు శంకు చక్రాలను చూస్తున్నాము. వాటితో పాటుగా శ్రీ రామానుజుల వారి యొక్క ప్రతిమను కూడా చూస్తున్నాము. రామానుజుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడు కాబట్టి ఆయన యొక్క ప్రతిమను ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఈ స్వాగత తోరణం యొక్క శిల్ప కళా వైభవాన్ని గనక మీరు పరిశీలించినట్లయితే అలనాటి విజయనగర శిల్పకళా వైభవము మరియు నాయక శిల్పకళా వైభవాన్ని మీరు ఈ స్వాగత తోరణంలో చూడవచ్చు. నేను ఇప్పుడు స్వాగత తోరణం నుండి లోపలికి వెళ్తున్నాను. మీరు ఈ మార్గాన్ని చూస్తున్నారు కదా, ఈ మార్గానికి శ్రీ రామానుజుల మార్గం అని నామకరణం చేయడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ కుడివైపున గనక మీరు వెళ్ళినట్లయితే పార్కింగ్ ప్రదేశాన్ని చూడవచ్చు. ఇక్కడ చూశారు కదా, సువిశాలముగా పార్కింగ్ ప్రదేశం కలిగి ఉన్నది. అలాగే ఇక్కడ కుడివైపున మనకు భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాదరక్షలు ఇక్కడ డిపాజిట్ చేసుకోవడానికి అల్మారాను ఏర్పాటు చేయడం జరిగింది. కుడివైపునే కాకుండా ఎడమ వైపు కూడా పాదరక్షలు డిపాజిట్ చేసుకోవడానికి అల్మారాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రహ్మరథం. ఇక్కడ బ్రహ్మరథాన్ని నిర్మించడానికి ఒక విశేషమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే ఒక గొప్ప గొప్ప వ్యక్తులను కానీ గొప్ప గొప్ప రాజులను కానీ వారి యొక్క కీర్తిని గొప్పతనాన్ని కీర్తిస్తూ చెప్పుతూ స్వాగతం పలుకుతాం చూసారా, అటువంటి స్వాగతాన్ని బ్రహ్మరథం పట్టామని అంటాం. సో ఇక్కడికి ఈ దేవాలయానికి వచ్చే ప్రతి భక్తులకి బ్రహ్మరథమైనటువంటి స్వాగతాన్ని మీకు ఇస్తున్నామని తెలియచేస్తూ ఇక్కడ ఈ బ్రహ్మరథాన్ని నిర్మించడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి దృశ్యం స్వర్ణగిరి దేవాలయం. కొండ కింది భాగం నుండి మీది భాగం వరకు ఈ దృశ్యంలో నేను చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి, చాలా అందంగా తీర్చిదిద్దారు కదా. శ్రీవారి పాదాలకు అటు ఇటుగా జయ విజయ ద్వారపాలకులు సూచీహస్త ముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తిభావంతో ప్రవేశించమని సూచిస్తూ ఉన్నారు. ఇదిగో మనము చూస్తున్నాము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు. ఈ పాదాలు మీరు అలిపిరిలోని మొట్టమొదటి మెట్టు వద్ద మనం చూస్తాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం మెట్ల మార్గం ద్వారా దర్శించుకోవడానికి మెట్లెక్కుతామే, ఆ మెట్లు ఎక్కే మొదటి మెట్టు వద్ద ఈ శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. అవే పాదాలు, అటువంటి పాదాలను పోలినటువంటి పాదాలు ఇక్కడ మనం చూస్తున్నాము.
శ్రీవారి పాదాలు దాటి మెట్ల మార్గంలోకి ప్రవేశించాము. ఈ మెట్ల మార్గాన్ని వైకుంఠ ద్వారంగా పిలుస్తున్నారు. అలాగే దశావతార మండపాల ద్వారంగా కూడా పిలుస్తున్నారు. ఈ మార్గాన్ని కనుక మనం నిశితంగా పరిశీలిస్తే 108 మెట్లు కలిగి ఉన్నాయి. ఇందులో మనం నడిచినా కానీ పెద్ద నడిచినట్టుగా మనకు అనిపించదు. ఎందుకంటే కొన్ని దేవాలయాలు కనుక మనం చూస్తే ఆ మెట్లు ఎక్కుతున్న కొద్దీ మనం అలసిపోతాం. కానీ ఇక్కడ మెట్లు ఎక్కిన కొద్దీ మనం ఆయాసపడం మరియు సునాయాసంగా మనం కొండపైకి చేరుకుంటాం. ఇంకా నిశ్చితంగా మనం ఈ మండపాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 10 మండపాలతో నిర్మించబడి ఉంది. ఒక్కొక్క మండపాన్ని ఒక్కొక్క అవతారం, శ్రీవారి యొక్క అవతారంతో ఒక్కొక్క మండపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. పూర్తిగా మనం కొండపైకి వచ్చేసాము. ఎడమ వైపున మనం చూసినట్లయితే భక్తులు తమ యొక్క కాళ్ళను శుభ్రం చేసుకోవడానికి నీటి వసతిని కల్పించారు. అలాగే మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. ఇటువంటి స్తంభాలను పూర్వం మహారాజులు మాత్రమే నిర్మించుకునేవారు. అది ఎందుకంటే విజయాలకు ప్రతీకగా ఉండాలని ఆలయాల వద్ద స్థాపించేవారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజయ స్తంభాన్ని మానేపల్లి విజయ స్తంభంగా నామకరణం చేసి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇదిగో ఈ గోపురాన్ని చూడండి, ఆకాశంలోనికి దూసుకుపోతుందా అనే విధంగా ఈ గోపురాన్ని నిర్మించారు. ఇటువంటి గోపురాలు ఈ ఆలయానికి 4 వైపులా 4 గోపురాలు ఉన్నాయి. 4 గోపురాలతో పాటు 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. అలాగే ఈ భువనగిరిని రాజులు పరిపాలించిన చరిత్ర కలిగి ఉన్నది కాబట్టి ఆ చరిత్రను ఇక్కడికి వచ్చే భక్తులందరూ తెలుసుకునే విధంగా ఈ గోపురాలకు ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క నామకరణం చేయడం జరిగింది. ఈ గోపురాలకు భువనైక మల్ల, త్రైలోక్య మల్ల, త్రిభువన మల్ల, రాయ గజకేసరి అనే పేర్లతో నామకరణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రధాన తూర్పు రాజగోపురానికి త్రైలోక్య మల్ల రాజగోపురం, దక్షిణ రాజగోపురానికి త్రిభువన మల్ల రాజగోపురం, పశ్చిమ రాజగోపురానికి భువనైక మల్ల రాజగోపురం, ఉత్తర రాజగోపురానికి రాయ గజకేసరి రాజగోపురం అని నామకరణం చేయడం జరిగింది. మనం కొండపైకి చేరుకున్న తర్వాత కొద్దిగా ముందుకు కదిలి కుడివైపుకు మనం చూసినట్లయితే స్వర్ణగిరి దేవాలయం యొక్క సమయ సూచిక కనబడుతుంది. ఆ సమయ సూచిక అనుగుణంగా ఈ దేవాలయంలో కార్యక్రమాలు జరపబడతాయి. కాబట్టి కొండపైకి వెళ్ళిన తర్వాత ఒకసారి దీన్ని పరిశీలించండి. పక్కనే మరొక కార్యాలయాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ విరాళాలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే ఇక్కడ విరాళాలను మనం సమర్పించుకోవచ్చు. భక్తులు దేవాలయానికి వచ్చే ముందు కొబ్బరికాయలతో వస్తారు కదా, ఆ కొబ్బరికాయలను కొట్టుకునే విధంగా ఇక్కడ ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొద్దిగా ముందుకు కదులుదాం. ఇక్కడ చూస్తే దాతలకు ప్రవేశము. ఇక్కడ వస్తే కుడివైపున దర్శనానికి టికెట్ ఉంది. టికెట్ వచ్చేసి 50 రూపాయలు అంట. అర్చన వచ్చేసి 100 రూపీస్ అంట. తీసుకోండి. సుప్రభాత దర్శనం 2000, సహస్రనామార్చన 1500, సువర్ణ పుష్పార్చన 600.
ఇక్కడ మన సెల్ మొబైల్ని మాత్రం ఇక్కడ డిపాజిట్ చేయాలి, లోపలికి నాట్ అలౌడ్ అంట. దయచేసి మీ సెల్ ఫోన్ కౌంటర్ వద్ద డిపాజిట్ చేయండి. చూసారా, నాట్ అలౌడ్. నేను ఇప్పుడు ఈ కౌంటర్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే నాకు ఎదురుగా ఒక రథం కనబడింది. ఆ రథం మొత్తం టేక్ కర్రతో చేయబడింది. ఈ రథాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ మాడ వీధులు, అంటే మనం నడిచి వస్తున్నాం కదా, ఈ నడిచి వచ్చే మార్గాన్ని మొత్తం మాడ వీధి అంటారు. ఈ మాడ వీధుల వెంట దేవుడిని ఊరేగింపు చేయడానికి ఈ రథాన్ని ఉపయోగిస్తారు. మీరు చూస్తున్న ఈ భవనంలో శ్రీవారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. 1200 మంది వరకు ఆ కళ్యాణాన్ని వీక్షించవచ్చు. అలాగే ఇదే భవనంలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అది కూడా రోజుకు ఒక్కసారి మాత్రమే, 1 గంట నుంచి 2 గంటల మధ్యలో జరుగుతుంది. దక్షిణం వైపు ఉన్న గోపురాన్ని చూడవచ్చు. ఆ గోపురం వద్ద నుండే క్యూ లైన్ మొదలవుతుంది. ఈ క్యూ లైన్ ఏంటంటే ఉచిత దర్శనం. దేవుణ్ణి దర్శించడానికి ఉచితమైనటువంటి దర్శనాన్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. ఈ లైన్ ద్వారానే మనం గర్భగుడిలోకి ప్రవేశించడానికి వీలవుతుంది. మనం ఇక్కడ చూస్తున్నది ఉత్తరం వైపు ఉన్న మాడవీధి మరియు ఉత్తర గోపుర ద్వారం. ఈ ద్వారం నుండి దేవుణ్ణి దర్శించుకొని బయటికి వస్తున్న భక్తులను మనం చూడవచ్చు. అలాగే ఎడం వైపున హనుమ మండపము, జయగంట మండపం మనం చూడవచ్చు. మనం ఇప్పుడు హనుమంతుని మండపం వద్ద ఉన్నాము. ఈ మండపాన్ని నిర్మించడానికి ఒక ఏకశిలను తీసుకురావడం జరిగింది. ఆ ఏకశిలను తిరుమల నుంచి తీసుకురావడం జరిగింది. ఈ మండపాన్ని నిర్మించడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. ఇందులో హంపి రథాన్ని మనం చూడవచ్చు. హంపి రథం పైన హనుమంతుని చూడవచ్చు. హంపి రథం అనేది హంపిలోనే మాత్రమే మనం చూసేవాళ్ళం, కానీ హంపిలోని హంపి రథాన్ని పోలినటువంటి హంపి రథాన్ని ఇక్కడ మనం స్వర్ణగిరి దేవాలయంలో చూస్తున్నాము. దీని ఎత్తు 45 అడుగుల ఎత్తు. ఈ హంపి రథం పైన 30 అడుగుల ఎత్తుతో కూడినటువంటి హనుమంతుని విగ్రహాన్ని చూస్తున్నాం. మొత్తంగా చూస్తే హంపి రథము మన హనుమంతుని విగ్రహం కలిపి 75 అడుగుల ఎత్తుతో నిర్మించడం జరిగింది. ఇది ఈ మండపాన్ని పూర్తిగా బ్లాక్ స్టోన్తో మాత్రమే నిర్మించడం జరిగింది. ఇక హనుమంతుని యొక్క భంగిమను చూసినట్లయితే ప్రపంచంలో ఏ దేవాలయంలో కూడా
లేనటువంటి భంగిమలో ఇక్కడ ఈ హనుమంతుడు దర్శనమిస్తాడు. చిన్న పిల్లలు నవ్వినట్టుగా ఈ విగ్రహం కనబడుతుంది. ఆ విగ్రహం కూడా నాట్యం చేస్తుండగా నవ్వినట్టుగా అటువంటి భంగిమలో మన హనుమంతుల వారు దర్శనమిస్తున్నారు. పెద్ద పెద్ద గంట శబ్దం వస్తుంది, వింటున్నారా? ఈ హనుమంతుని మండపం పక్కనే గంట మండపం ఉంది. అక్కడ నుంచే ఆ గంట శబ్దం అనేది మనకి వినబడుతుంది. మనం ఆ గంట ఏ విధంగా ఉందో చూద్దాం పదండి. మీరు చూస్తున్న ఈ గంట యొక్క బరువు 1500 కేజీలు, పూర్తిగా ఇక్కడితో చేయబడి ఉంది. ఒక్కసారి కనుక మనం ఈ గంట మ్రోగిస్తే 2 నిమిషాల వరకు ఈ గంట యొక్క శబ్దం మనకు వినబడుతుంది. అలాగే ఈ గంట కింద మనం ఉండి గంట మ్రోగించినట్లయితే మనలో మన బాడీలో పాజిటివ్ వేవ్స్ అనేది ఉత్పన్నమవుతున్నాయి. ఆసియాలోనే పెద్ద గంటగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ జయగంట మండపాన్ని దర్శించుకొని కొద్దిగా ముందుకు చూస్తే మనకు జలనారాయణుడి పుష్కరిణి కనబడుతుంది. ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని నామకరణం చేయడం జరిగింది. ఈ పుష్కరిణిలోకి ప్రవేశించే ముందు ఇరువైపులా ఉన్న శ్రీ భూవరహ మండపాన్ని మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపాన్ని దర్శించుకొని వేద పుష్కరిణిలోకి ప్రవేశిద్దాం. ఈ పుష్కరిణిలోకి ప్రవేశిస్తుంటే జలనారాయణ స్వామిని పూర్తిగా భూగర్భంలో ఒక నీటి కొలను నిర్మించి అందులో మన జలనారాయణ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ స్వామి వారి యొక్క విగ్రహ పొడవు 12 అడుగులుగా ఉంది. అలాగే ఈ స్వామివారు ఊర్ధ శయనమూర్తిగా దర్శనమిస్తున్నారు. ఇలా ఒక నేపాల్లో మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో మరెక్కడ ఇటువంటి ఊర్ధ్వశయన మూర్తిని చూడలేరు. అటువంటి సుందరమైన దృశ్యాన్ని మన వెంకటేశ్వరుని భక్తులకు కలగజేయాలనే కృతనిశ్చయంతో స్వర్ణగిరి దేవాలయంలో ఊర్ధ్వశయన మూర్తిగా ప్రతిష్ఠించడం జరిగింది. పని పడగల శేషుడి కింద పవలింపు గావించిన నారాయణ స్వామి యొక్క రూపాన్ని చూస్తుంటే ఆహా ఏమి ఈ భాగ్యం, జన్మధన్యమైనది కదా అన్నట్టుగా భావన కలుగుతుంది. ఈ పుష్కరిణిలో నారాయణ స్వామి దర్శనం చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనే భావన కలగక మానదు కదా. అంత అందమైనటువంటి సుందర రూపం కలిగిన మన శ్రీ వెంకటేశుల వారు అపూర్వం, అనిర్వచనీయమైనది కదా. ఆహా. గర్భగుడిలోకి కెమెరాలకు ప్రవేశం లేనందున శ్రీ వెంకటేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని మీకు చూపించలేకపోతున్నాం. కానీ ఒక్కటి మాత్రం మీకు చెప్పగలను, తిరుమల తిరుపతి దేవుడే ఇక్కడ దర్శనమిచ్చాడా అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 12 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తారు.